అందరికీ నమస్కారం అండి. ఉషారాణి గారు రాసిన ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 2016లో ప్రచురింపబడినది. ఇక కథలోకి వస్తే, మనోజ్ఞ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళబోతున్న మనోజ్ఞ తల్లి పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది. చరణ్, తేజ వాళ్ళకి సాయంత్రంలోగా కబురు చేయాలి, తొందరగా ఆలోచించుకుని చెప్పు అంది సులోచన. అలాగే అన్నట్లు తలూపి గదిలోకి వచ్చేసింది మనోజ్ఞ. మనోజ్ఞ పేరుకు తగ్గట్టు కుందనపు బొమ్మలా ఉంటుంది. బీటెక్ చేసి ఉద్యోగం చేస్తోంది. నమ్రత, అణుకవ ఆమె సొత్తు. ఇవాళ మనోజ్ఞ మనసంతా ఆందోళనగా ఉంది. క్రిందటి రోజు జరిగిన పెళ్లి చూపులు గుర్తొచ్చాయి ఆమెకు. ఆ అబ్బాయి చరణ్ ఇన్ఫోసిస్లో 3 ఏళ్ల నుండి చేస్తున్నాడు. తనకన్నా 3 అంగుళాల పొడవు ఉంటాడు. అతనిలో ఏదో తెలియని ఆకర్షణ. అది అతని వ్యక్తిత్వం వల్ల కలిగినట్టుగా ఉంది. చాలా సింపుల్గా తయారై వచ్చాడు. ఏదో 1-2 మాటలు, అవి తన తల్లిదండ్రులతో అన్నయ్యతో మాట్లాడినవే. అంతకీ అన్నయ్య శ్రీకాంత్, మీరు మనోజ్ఞ ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నాడు. నోనో, అవసరం లేదు. ఇంటర్నెట్లో తన ప్రొఫైల్ చూసి నచ్చే వచ్చాను. ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేమీ లేదు అన్నాడు చరణ్ నవ్వుతూనే. తనకి అతన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని ఉంది. జీవితాంతం కలిసి బతకవలసిన వాళ్ళు మరి. కానీ అదేమీ ఆలోచించకుండానే అతను నో అనేశాడు. దీన్ని బట్టి అతని వ్యక్తిత్వం ఎలా అంచనా వేయడం? ఇది మినహా మిగతా అంతా తనకి బాగా నచ్చాడు అతను. ఒకసారి అతనితో మాట్లాడితే, అతని తల్లిదండ్రులు మంచివాళ్లలాగానే ఉన్నారు చూడడానికి. ఆవిడ మాటల మధ్యలో చెప్పింది. తను డిగ్రీ చదివిందట. భర్తకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదని తను దాని జోలికి పోలేదుట. భార్య మాటలను సమర్థిస్తూ ఆయన తనతో అన్నాడు, ఉద్యోగం అవసరమైన వాళ్లే చేయాలమ్మా. కాలక్షేపం కావాలంటే సోషల్ సర్వీస్ చేసుకుంటే ఎన్నో సంస్థలు బాగుపడతాయి. నిరుద్యోగ సమస్య తీరాలంటే అందరూ ఉద్యోగాలంటూ ఎగబడకూడదు. ఆయన నవ్వుతూనే చెప్పినా చాలా స్థిరంగా చెప్పాడు. ఆ మాటలు తనకెంతో నచ్చాయి. ఒక్కడే కొడుకు. ముగ్గురు వచ్చినప్పటి నుంచి నవ్వుమొహంతోనే ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. ఏరా మను, ఏ నిర్ణయించుకున్నావు? లోపలికి వస్తూ అడిగాడు శ్రీకాంత్. ఒక్కగానొక్క చెల్లెలు మనోజ్ఞ అంటే ప్రాణం అతనికి. రా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీ అభిప్రాయం చెప్పరా అన్నయ్య అంటూ తన సందేహాలు అన్నీ అన్నయ్యతో చెప్పుకుంది. ఓస్, అంతేనా? నీ కోరిక 5 నిమిషాల్లో తీరుస్తా అంటూ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు శ్రీకాంత్. వెళ్ళడం మేడ మీదకి వెళ్ళాడు. చరణ్ నెంబరు అతని దగ్గర లేదు. ఇంటి ల్యాండ్లైన్ నెంబరే ఉంది. దానికి చేశాడు. అతని లక్ బాగుంది. చరణ్ లిఫ్ట్ చేశాడు. హలో చరణ్ గారు అంటూ ఆపేశాడు. ఎస్, చరణ్నే మాట్లాడుతున్నాను. మీరు అంటూ అతను అటువైపు నుంచి. నేను శ్రీకాంత్, మనోజ్ఞ వాళ్ళ అన్నయ్యని అని ఆపాడు శ్రీకాంత్. ఓ శ్రీకాంత్, ఎలా ఉన్నారు? చెప్పండి, ఏమిటి విషయం అడిగాడు. నవ్వు ధ్వనించింది గొంతులో. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అడిగాడు నమ్రతగా. నో, సండే కదా, చాలా తీరికగా ఉన్నాను. చెప్పండి అన్నాడు. ఏం లేదు, మా మను ఒక్కసారి మీతో మాట్లాడాలని అంటోంది. మీకు అభ్యంతరం లేకపోతేనే మొహమాట పడుతూనే అడిగాడు. ఓ అలాగా, దానిదేముంది? ఆమె మొబైల్ నెంబర్ ఇవ్వండి, కాల్ చేసి మాట్లాడతాను చాలా క్యాజువల్గా అన్నాడు అతను. మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. మీకు వీలున్నప్పుడు చెప్తే తన చేత చేయిస్తాను అన్నాడు శ్రీకాంత్ మర్యాద కోసం. ఇప్పుడు ఫ్రీనే నేను, చెప్పాను కదా, పర్వాలేదు. తన నెంబర్ ఇవ్వండి చనువుగా అన్నాడు చరణ్. నెంబర్ ఇచ్చి మరోసారి థ్యాంక్స్ చెప్పి పెట్టేశాడు శ్రీకాంత్. ఈ అన్నయ్య వెళ్ళి ఏం చేస్తున్నాడు? చెప్పి వెళ్ళొచ్చు కదా, అంతా తొందరే వీడికి అనుకుంటూ ఉండగా సెల్ మోగింది. నెంబర్ చూసింది మనోజ్ఞ. ఏదో కొత్త నెంబరు. ఎవరబ్బా అనుకుంటూ ఆన్ బటన్ నొక్కి హలో అంది మృదువుగా. హలో మనోజ్ఞ అటువైపు నుంచి. మగగొంతు వినగానే ఒక్కసారి గుండె జల్లుమంది మనోజ్ఞకి. అచ్చం చరణ్ గొంతులానే ఉంది ఆ గొంతు. అవును, మీరు సందిగ్ధంగా ఆగిపోయింది. మీ ఊహ కరెక్టే, నేను చరణ్ని. ఎలా ఉన్నారు మీరు పలకరించాడతను. బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఆమె గొంతులో కంగారు, తడబాటు చోటు చేసుకున్నాయి. అన్నయ్య అతనికి నెంబర్ ఇచ్చి చేయించినట్టున్నాడు. ఆమెకి సిగ్గుగా, కంగారుగా అనిపించింది. కంగారేమీ లేదు, మీరు చాలా ఫ్రీగా మాట్లాడవచ్చు నాతో. నేను కూడా
ఫ్రీగానే ఖాళీగానే ఉన్నాను. సండే కదా ఈరోజు. మీరు ఎంతసేపు మాట్లాడినా మీ ఇష్టం. కమాన్ అన్నాడు నవ్వుతూ. అతను అలా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడేసరికి ఆమెకు ఎంతో రిలీఫ్గా అనిపించింది. కంగారు తగ్గింది. నిన్న మనం పర్సనల్గా ఏమీ మాట్లాడుకోలేదు. నాకు ఇద్దరం మన అభిరుచులు అవి మాట్లాడుకుంటే బాగుండు అని అనిపించింది. మీరు నో అనేశారు అని ఆగిపోయింది. ఓ సారీ, నేను అలా ఆలోచించలేదు. నాకెందుకో ఈ పద్ధతుల మీద నమ్మకం లేదు మనోజ్ఞ. పెళ్ళికి ముందే మాట్లాడుకోవడాలు, కలిసి తిరగడాలు, అభిప్రాయాలు తెలుసుకునే వంకతో సినిమాలు, షికార్లు ఇవన్నీ నాకు నచ్చవు. అసలు ఎంగేజ్మెంట్ అంటూ దాదాపు పెళ్ళిలాగా చేసేస్తున్నారు ఇప్పుడు. నా ఇష్టాలు అడిగారు కదా మీరు, చెప్పేస్తున్నాను. విన్నాక మీ అభిప్రాయం చెప్పండి. అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపుల్లో చూసుకున్నాక పెళ్లి పీటల మీదే మళ్ళీ చూసుకునేవారు ఇదివరకు. ఆ సాంప్రదాయాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఆ రోజు చూసిన రూపం మనసులో ప్రతిష్ఠించుకుని పెళ్లి కోసం ఎదురు చూస్తే ఎంత మధురంగా ఉంటుంది. వేద మంత్రాల మధ్య పచ్చటి పందిరి కింద ఎదురు బొదురు కూర్చుని మధ్యన కట్టిన తెర పక్కకి జరుగుతున్నప్పుడు దొంగచూపులు చూసుకుంటూ ఎప్పుడెప్పుడు చూద్దామనుకుంటూ పెళ్లిలో జరిగే ప్రతి తందుని ఎంజాయ్ చేయవచ్చు తెలుసా. నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తొలి స్పర్శ అనేది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. నడుం చుట్టూ తాడు కట్టిస్తున్నప్పుడు, కాళ్ళి వేళ్ళకి మెట్టెలు తొడిగిస్తున్నప్పుడు, సూత్రాలు వేసిన పసుపు తాడుని మెడలో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు కలిగే స్పర్శ తాలూకు ఆనందం జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇవన్నీ నా అభిప్రాయాలు. అలా కాకుండా పెళ్లికి ముందే హోటళ్ళు, సినిమాలు, పార్కులు తిరిగాక ఎంగేజ్మెంట్లో ఉంగరాలు తొడుక్కున్నా ఇంకా పెళ్లి తాలూకు మధుర స్మృతులంటూ ఏముంటాయి మనోజ్ఞ? ఇంకా ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడం అంటారా? పెళ్లి చూపుల్లోనూ బయట తిరిగేటప్పుడు వాళ్ళ గురించి అన్నీ నిజాలే చెప్తారా ఎవరైనా? ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టుగా తిరుగుతారు. అప్పుడు తెలుసుకునే అవకాశమే ఉండదు ఎవరికీ కూడా. పెళ్లి నాటికి కొత్తగా పొందే అనుభవం అంటూ ఇంకా ఏమీ ఉండదు. పెళ్లి రోజు బ్రాహ్మణుడు చదివే మంత్రాలు వధువరులను ఉద్దేశించి చెప్పేవి ఇలాంటి వాళ్లకు వర్తించవు. ఎందుకంటే ఈ పాటికి వాళ్ళు కొన్ని లక్షల అడుగులు వేసేసి ఉంటారు కనుక. సప్తపది అన్నదానికి వీళ్ళు ఏమర్థం చెబుతారు? మొదటిసారి నూతన వధువుతో కలిసి 7 అడుగులు వేసిన ఆనందం, అనుభవం వీళ్ళకి జన్మలో కలుగుతుందా? పెళ్లిలో నూతన వధువుతో కలిసి వరుడు చేసే ప్రతిక్రియ అతని జీవితాన్ని సార్థకం చేస్తుంది. అలాగే అమ్మాయికి కూడా ఆ తర్వాత జరిగే కార్యక్రమానికి ఆ 2 రోజుల దగ్గరతనం ఉత్తేజం కలిగిస్తుంది. జీవితాంతం పెళ్ళి ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది. మనోజ్ఞ, నా అభిప్రాయాలు మీరు ఏకీభవించాలని లేదు. ఎవరి స్వంత అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఇదే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. నా అభిప్రాయం మాత్రమే చెబుతున్నాను. అయితే ఇవేవి మిమ్మల్ని అడగకుండా నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఎందుకంటే మీరు మీ కట్టుబొట్టు నా మనస్తత్వానికి విరుద్ధంగా అనిపించలేదు. నా ఆలోచనలు మీవి ఒకటే అనిపించింది. ఇప్పుడు మీరు ఫోన్ చేయమని చెప్పినప్పుడు నాకు కూడా చాలా సంతోషం కలిగింది. అమ్మయ్య, నా మనసంతా విప్పేశాను. ఇంకా జవాబు చెప్పాల్సింది మీరే అంటూ కాసేపు ఆగాడతను. అటు నుంచి జవాబు రాకపోయేసరికి లైన్ కట్ అయ్యిందా కొంపదీసి అనుకుని హలో అన్నాడు కంగారుగా. హలో ఎంతో మధురంగా వినిపించింది మనోజ్ఞ గొంతు. థ్యాంక్ గాడ్ లైన్లోనే ఉన్నారా? ఏమో నా మాటలు మీకు జోలపాటలాగా ఉండి నిద్రపోయారేమో అనుకున్నాను అన్నాడు భయం నటిస్తూ చరణ్. లేదు, ఈరోజు ఇలా మాట్లాడి ఉండకపోతే మిమ్మల్ని ఏ కారణం వలనైనా కాదనుకుంటే నాకన్నా దురదృష్టవంతురాలు మరొకరు ఉండరు. అవును చరణ్, మీరు మీ అభిప్రాయాలు నాకు చాలా బాగా నచ్చాయి. నేనెంతో అదృష్టవంతురాల్ని. మీతో పెళ్ళి నా జీవితంలో ఒక మధుర స్మృతి కావాలి. ఇంతకంటే మాటలు రావడం లేదు భావోద్వేగంతో అంది మనోజ్ఞ. థ్యాంక్ యూ మనోజ్ఞ, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ పెళ్ళికి మీరు 100% ఒప్పుకున్నట్టేనని భావిస్తున్నాను. ఈ విషయం మా పేరెంట్స్తో మాట్లాడి వెంటనే మీ వాళ్ళకి ఫోన్ చేసి త్వరలో ముహూర్తాలు పెట్టించమని చెబుతాను. సరేనా అంటూ చిలిపిగా నవ్వాడు చరణ్. మనోజ్ఞ మనసులో నిన్నటి అలజడి మాయమయ్యి రాబోయే మధుర క్షణాలు తలుచుకుంటూ హాయిగా నవ్వుకుంది. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.